ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. ప్రజాపాలన అనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కోసం మాత్రం పడతలేదు. రైతులకు అడుగడుగున నష్టం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు తుర్కపల్లి మండలంలో ములకల్పల్లి వరి కొనుగోలు కేంద్రంలో రైతాంగం 2-3 రోజులుగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. 10 రోజులైంది మేము కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 10 రోజుల నుంచి కూడా ఆడనే పండుకుంటున్నాము. మరి మా ఇంటి ఆమె కూడా వచ్చి పండుకుంటుంది. రాత్రిపూట పందులు వస్తున్నాయని భయం అవుతుంది. ఏడా వడ్లు నష్టపోతామో అని భయానికి వచ్చి ఆడనే పండుకుంటున్నాం. మన తార్పాన్లు కూడా మేము రెంట్కి తెచ్చుకున్నాం. ఎమ్మెల్యే వచ్చి ఇనాగరేషన్ చేసి వారం రోజులు అవుతుంది. ఆయన ఇనాగరేషన్ చేసినాడు, కొబ్బరికాయ కొట్టినాడు, కాంటా లేదు. వారం రోజులైనా కాంటా లేదు. కాంటా లేదు, మన గోనె సంచులు లేవు, గన్నీ బ్యాగ్స్ కూడా లేవాడ. అటు సంచులు లేవు, ఇటు కాంటా లేదు. అంటే ఈరోజు రైతుల పట్ల ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి కూడా ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి గమనించండి. కేవలం ఫోటో ఫోజుల కోసం మాత్రమే ఇనాగరేషన్లు చేస్తూ ఉన్నారు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే గారు రివ్యూ అంతా చేసుకోవాలా? వారు ప్రారంభోత్సవం చేసి వారం రోజులైన సెంటర్లో ఈ రోజు వరకు కాంటా ఎందుకు రాలేదు, ఈ రోజు వరకు కూలీలు ఎందుకు రాలేదు, ఈ రోజు వరకు గన్ని బ్యాగ్స్ ఎందుకు రాలేదు చూసుకోవాలన్నా? రైతుల కోస పట్టదా మీకు? 10 రోజుల నుంచి ఒడ్లాడ ఆరబోసుకుంటూ పొద్దంతా ఎండలంతా ఆరబోస్తున్నారు. మళ్ళీ రాత్రి కాగానే కుప్పేసి తార్పాలు కప్పుకొని పోతా ఉన్నారు. కొందరు ఇంటి గొంతులు, కొందరు ఆండే వండుకుంటున్నారు. పందులు వస్తున్నాయి, నష్టం జరుగుతుంది, భయపడుతూ ఉన్నారు. మొన్న ఆత్మకూరు మండలంలో పారుపల్లి, పల్లెవాడు గ్రామాలలో వర్షం పడి ధాన్యం అంతా తడిచిపోయింది. ఏడ వర్షం వస్తుందో అని అదో టెన్షన్ రైతులకు. 6 కాలం కష్టపడి పంటలు పండిస్తే అసలు రైతు భరోసా ఇవ్వరు, యూరియా సకాలంలో ఇవ్వరు, అరగోసపడుతున్నారు రైతులు. అట్లయినా పంట పండించి కళ్ళాలకు తీసుకొస్తే కళ్ళాల దగ్గర కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నేను ఆధారంతో మాట్లాడుతున్నా. ఈ జిల్లాలో పోయినసారి పంట 3.5 కోట్ల క్వింటాలు వచ్చింది. ఈసారి అంచనా 3,80,00,000 అంచనా వేసినారు. మరి 3,80,00,000 అంచనా వేసిన అధికారులు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? కొనుగోలు కేంద్రాల దగ్గర ఎట్లా కొనుగోలు చేయాలని ప్లాన్ కూడా ఉండాలి కదా. సిగ్గుచేటు. రోజుకు 10 లక్షలు మాత్రమే కొంటున్నారు. రోజుకు 10 లక్షల టన్నులు కొంటున్నారంటే 3,80,00,000 అంచనా వేసిన అధికారులు ఎన్ని రోజులు కొంటారు? ఒక్కసారి ఆలోచించండి. రోజుకు 10 లక్షలు. నిన్నటి వరకు కూడా రోజు 10 లక్షల టన్నులే కొన్నారు. మరి 10 లక్షల టన్నులు కొంటే 3,80,00,000 టన్ను మీరు అంచనా వేసినప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఎందుకు ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధులు రివ్యూ చేసుకోరు? ఎందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వరు? ఒక ప్రణాళిక ఉంటుందా? రైతులు ఏమన్నా కానీయా? నిన్నటికి నిన్న సైదులు అనే రైతు నల్గొండలో ఆత్మహత్య చేసుకుంటే ఇంకా కూడా సోయేస్తలేదని మీకు సిగ్గనిపిస్తలేదు? మీకు మీ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సిగ్గనిపిస్తలేదని మీకు అడుగుతా ఉన్నాను. ఇలా వాళ్ళ గోస చూడలేకనే రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఎంతమంది రైతులను పొట్టన పెట్టుకుంటారని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే వాళ్ళని గోస పెడితే మాత్రం మీ పాలన వాళ్లే అంతమొందిస్తారు. రైతుల ఉసురే దాక్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి కూడా అడుగుతా ఉన్నాం. ఫోజులు కొట్టి ఫోటోలు లేకుండా మరి కేంద్రాలు ప్రారంభించడం కాదు. కొన్ని చోట్లయితే ఎంత ఘోరం అంటే ఎమ్మెల్యే గారు చేస్తలేరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఏ అధికారంతో చేస్తున్నారు, ఏ ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అధికారులు చేతులుడి ఉన్నారు. నేను ఆత్మకూరు పోతే చెప్తా ఉన్నారు, ఒక సెంటర్లో వరి కొనుగోలు చేసి రైస్ మిల్లు పోయిన తర్వాత 9 కిలోలు తీసేస్తారట. ఇక్కడ ఏవో మాస్టర్ ఉందని చెప్తేనే కొన్నారు, కాంట పెట్టిరు. మళ్ళీ ఆడికి పోయినాక 9 కిలోలు అంటున్నారు. అంటే రైతుల్ని ఏ విధంగా దోసుకుంటుంది ప్రభుత్వం అనేది చెప్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మేము కేవలం నిరసన కార్యక్రమం మాత్రమే చేసినాం. రేపు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఎమ్మెల్యేల ఇండ్లు
మరి అదేవిధంగా కలెక్టరేట్లు రైతాంగం చేత ముట్టడి చేపిస్తాం జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. రైతుల ఉసురు పోసుకోవద్దు. కలెక్టర్ గారు మీరు కూడా వెంటనే స్పందించాలి. ఎక్కడికక్కడ రైతులకు మీరు అండగా ఉండాలి. వరి కొనుగోలు కేంద్రాలలో వెంటనే వరి కొనుగోలు చేసేటట్టుగా మీరు కార్యక్రమాలు స్పీడప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వరదలాలి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, వరదలాలి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం.